మనం ఏదన్నా ఒక సాధన చేస్తున్నాం అంటే ఏదో ఒక మంత్ర జపము తీసుకొని ఆ మంత్రాన్ని తీవ్రంగా చేస్తూ ఉన్నాం. అలాగే ఏదన్నా స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉన్నాం అంటే మనం ఏదన్నా ఒక ఫలానా కోరిక కోసం అని చెప్పేసి ఏదో ఒక మంత్ర సాధనలో మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదన్నా ఒక స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉన్నాం. ఆ చేసే సమయంలో మనము చాలా చాలా ఓపికతోని ఉండాలి. ఎందుకంటే ఆ మంత్ర జపము స్తోత్ర పారాయణము చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో శక్తి అనేది పుడుతుందన్నమాట. మనం ఆహారం తీసుకుంటే మనకు శక్తి ఎట్లయితే వస్తుందో భౌతికంగా, అట్లాగే ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు మంత్ర జపము స్తోత్ర పారాయణం వల్ల మనకు ఆధ్యాత్మికంగా శక్తి అనేది వస్తుందన్నమాట. ఆ ఆధ్యాత్మిక శక్తి వల్ల మనము ఏది అనుకుంటే అది అవుతుంది. కాబట్టి స్తోత్ర పారాయణము మంత్ర జపం చేసేవాళ్ళు ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ మాత్రమే కోరుకోవాలి. ఎందుకంటే మంత్రానికి ఉన్నటువంటి శక్తి అలాంటిదన్నమాట. స్తోత్ర పారాయణము మంత్ర జపానికి కానీ ఉన్న శక్తి ఏంటంటే మనకు శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మనం పాజిటివ్ కోరుకుంటే పాజిటివ్, నెగిటివ్ కోరుకుంటే నెగిటివ్. కాబట్టి మనం ఎల్లప్పుడూ పాజిటివ్ మాత్రమే కోరుకోవాలి. ఎల్లప్పుడూ మంచే కోరుకోవాలి. ఇతరులకు మంచి జరగాలి అని అనుకోవాలి, మనకు కూడా మంచి జరగాలి అని అనుకోవాలి. ఇతరుల గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇతరుల గురించి ఆలోచించడం వల్ల మన శక్తిలో కొంత భాగం అనేది ఖర్చు అయిపోతుందన్నమాట. కాబట్టి మన గురించి మనం ఆలోచించుకొని మనం చేసినటువంటి ఆ స్తోత్ర పారాయణము మంత్ర జపం యొక్క శక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఎల్లప్పుడూ పాజిటివ్ మాత్రమే కోరుకోవాలి. ఓపికతో ఉండాలి, శాంతంతో ఉండాలి. మనం ఓపిక శాంతంతో ఉన్నప్పుడే మనం చేసిన స్తోత్ర పారాయణం మంత్ర జపం యొక్క శక్తి అనేది మనకు ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? మనము ఓపికతోటి శాంతంతో ఉండాలి. ఉన్నప్పుడే మనం చేసిన స్తోత్ర పారాయణం మంత్ర జపం యొక్క శక్తి అనేది మనకు ఉపయోగపడుతుంది. మనం